నేను చెప్పాలనుకున్న విషయం ఒకటే, భావ ప్రకటన ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి తప్పులు జరుగుతాయి, ముగిపోవాలనుకున్నా కూడా కొన్ని జరుగుతాయి. సభాముఖంగా మా వాళ్ళ నుంచి ఏమన్నా మాట్లాడితే నేను క్షమాపణ చెప్పడానికి రెడీ, కానీ ముగించాలి. ఇది మనము అంటే సపోజ్ పాషం యాదగిరి గారు జర్నలిస్ట్ కాలేదనుకోండి, మీరు ఇలాగే మాట్లాడాలా? కాదు కదా. జర్నలిస్ట్ గా ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొచ్చి ఆయన అడగచ్చా, ఆయన మాట్లాడచ్చా? మీకు తప్ప అనిపించిందిగా తమ్ముడు క్లారిటీ ఇస్తా. మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఆయన మాటల్ని ఖండిద్దాం, అంతవరకు ఓకే. మనం కూడా తిట్టడం మొదలు అందుకే నేను క్షమాపణ చెప్పాను. రెండవది, నిన్న గౌరవ పవనన్న ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తామని చెప్తే నేను వద్దాను అని చెప్పేసి ఆయనే చెప్పిండు. అవును, ఐ హావ్ ప్రూఫ్. అసలు ఆంధ్ర పోలీసులే రాదంటాను నేను. ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయాలనే ఆలోచన లేదంటాను అన్న. చెప్పి ఆంధ్ర పోలీసులు వచ్చిర్రు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, తెలంగాణ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అని చెప్పిండు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే నిన్న చాలా స్వయంగా ఆయన ఒప్పుకున్న గౌరవపూర్వకంగా ఆయన మాట్లాడినటువంటి తీరుకి నేను కూడా చెప్తున్నా చాలా సందర్భాల్లో, పవన్ అన్న ఏ రోజు ఎక్కడ ఎవరిని దూషించినట్టు నేను కూడా చూడలేదు. కానీ మనము మీరు చాలా గొప్ప చెప్పాను. మీరు నలుగురు కూడా ఓకే. ఇప్పుడు నేను ఒకటే ఏమనుకున్నాను, ఖండిద్దాము, ముగిద్దామని చెప్పాను. ఎందుకంటే ఎంత లేదన్నా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మాట దొరుకులు ఉంటుంది. మనము ఇక ముందు పార్టిసిపేట్ చేసి ఇలాంటి విషయాల్లో తెలంగాణ ఉద్యమం విషయంలో, తెలంగాణ యువత విషయంలో, రైతుల విషయంలో, ఉద్యోగ విషయంలో పోరాడదాం. అందరూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విల్ మీట్ వెరీ సూన్. థ్యాంక్ యూ.